మాటలు మనం విందాం. ఒక మాటను చదువుకుందాం. చూడండి, లేఖనంలో నుంచి ఒక మాటను చదువుదాము. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుదాం. మీ నలుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండ నీయుడి. చాలు ప్రియ దేవుని బిడలారా, జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిద్దాం. ప్రభువారు ఏమంటా ఉన్నాడు అంటే, మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. 2 మాటలు చెప్పాడు అక్కడ. అంత క్రితం వారం ఆ 2వ మాట మనం నేర్చుకున్నాం. ఏ మాట నేర్చుకున్నాం? మీ దీపములు వెలుగుచుండనీయుడి అనే మాటను నేర్చుకున్నాం. జాగ్రత్తగా వినాలి. 2వ మాట అంత క్రితం వారం మనం చూసాం, ఒక 2 వారాల క్రితం. ఏంటంటే, మీ దీపములు వెలుగుచుండనీయుడి అనే మాటను చూసాం. దీపం వెలగడం అంటే ఏంటో చెప్పుకున్నాం. మన దీపములు వెలుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగిద్దో కూడా మనం చెప్పుకున్నాం. సరే, మీకు గుర్తుండకపోవచ్చు, నేను చెబుతాను, గమనించండి. మన దీపములు వెలుగుతూ ఉండడం అంటే వాక్యానుసారంగా మనం జీవించడం. 119వ కీర్తన 105వ వచనములో ఆ మాటలు కనపడతాయి. దేవుని బిడలారా, దీపము వాక్యమని, వెలుగుతూ ఉండడం అంటే ప్రియ దేవుని బిడలారా వాక్యానుసారంగా జీవించడం అని ఆ వచనం ద్వారా మనకు అర్థమవుతా ఉంది. ప్రభు అన్నట్టు మీ దీపాలు వెలుగుతూ ఉండనీయుడి అంటే వాక్యానుసారంగా మీరు జీవించండి అన్నాడు. మన దీపాలు వెలుగుతూ ఉంటే ఏం జరిగిద్దంట? మన దీపాలను మనం వెలగనిస్తే, దీపం వెలుగుతూ ఉంటే ఏం జరిగిద్దని చెప్పుకున్నామంటే 3 మాటలు చెప్పుకున్నాం. 3 మాటలు. నీ దీపం వెలుగుతూ ఉన్నప్పుడు నువ్వేది పోగొట్టుకున్నావో తిరిగి దాన్ని సంపాదించుకుంటావు అని చెప్పుకున్నాం. 2వది ఏం చెప్పుకున్నామంటే, మన దీపాలు వెలుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగిద్దని చెప్పుకున్నామంటే, దేవుని బిడలారా అనేకులు లోనికి వస్తారు అని మనం చెప్పుకున్నాం. అంటే లోకములో ఉన్నవారు క్రీస్తులోనికి వస్తారు. భయంకరమైన పాపములో ఉన్నవారు, శాపములో ఉన్నవారు రక్షణలోనికి వస్తారు అని మనం చెప్పుకున్నాం 2వదిగా. 3వదిగా ఏమని చెప్పుకున్నామంటే, ప్రియ దేవుని బిడలారా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కనపడిద్దిగా, బుద్ధి లేని కన్నికలు బుద్ధి కలిగిన కన్నికలని. ప్రియ దేవుని బిడలారా, దీపాలు వెలిగిన వారు పెండ్లి కుమారునితో పాటు లోపలికి వెళ్ళారంట. దీపాలు వెలగని వారు బయటే విడిచిపెట్టబడ్డారు. అంటే నీ దీపం వెలగడాన్ని బట్టి దేవుని రాజ్యములోనికి నువ్వు ప్రవేశిస్తావు అని చెప్పుకున్నాం. 3 మాటలు చెప్పానన్నమాట. మన దీపాలు వెలుగుతూ ఉంటే ఏంటి ఉపయోగం? దేవుని బిడ్డలారా గమనించండి. అది పోయినసారి మనం నేర్చుకున్న వాక్యం. ఇప్పుడు ఈ వచనములో మొదటి మాట అయినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా ఆ మాటను గురించి మనం ధ్యానం చేద్దాం. ఏమంటా ఉన్నాడు ఈ వచనములో? మొదటి మాటగా ఏమంటా ఉన్నాడు అంటే, మీ నడుములు కట్టుకొని యుండుడి. ఏం చేయాలంట? మీ నడుములు కట్టుకొని యుండుడి అని యేసు ప్రభువారే చెబుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, మన నడుమును కట్టుకోవడం అంటే ఏంటో చూద్దాం. నీ నడుమును గనక నువ్వు కట్టుకోగలిగితే ఉపయోగం ఏంటి, లేకపోతే నడుమును కట్టుకోలేకపోతే కలిగే నష్టం ఏంటో, నీ నడుమును కట్టుకోగలిగితే కలిగేటువంటి ఉపయోగం ఏంటో ఈ 2 మాటలు కూడా లేఖనములో నుంచి మనం చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీ నడుమును కట్టుకొని యుండుడి అన్నాడు. అంటే అసలు దాని అర్థం ఏంటి? మన నడుమును కట్టుకోవడం అంటే అర్థం ఏంటి? ఆత్మ సంబంధమైన ఆలోచన ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే వాక్యంలో ఒక మాట రాయబడింది. ఆ మాటను బట్టి చూస్తే మనకు అర్థం అవుతుంది. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయములో 13వ వచనం రీతిగా రాయబడింది. మన నడుమును కట్టుకోవడం అంటే ఏంటో చెబుతా ఉన్నాడు అక్కడ. కాబట్టి మీ మనస్సు అను
నడుము కట్టుకొని. హల్లెలూయా. నడుము అంటే దాని అర్థం ఏంటి అంటే వాక్యాన్ని బట్టి మనస్సు అని చెప్పాడు. ఇప్పుడు ఏం కట్టుకోమంటున్నాడు? నడుము కట్టుకో అంటే దాని అర్థం ఏంటంటే నీ మనస్సును కట్టుకో అని చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. అంటే ఆ మాటకు పరిపూర్ణమైన అర్థం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మన నడుమును కట్టుకోవడము అంటే ప్రియ దేవుని బిడ్డలారా నీ మనస్సును నీ స్వాధీనములో పెట్టుకోవడం, నీ మనస్సును అదుపులో పెట్టుకోవడం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. బాగా క్రొవ్వినటువంటి గిత్త ఒక్కసారి గనక తాడు వదిలితే శక్తి కొలది పరిగెత్తిద్దండి. ఎలా పరిగెత్తిద్ది అది? గమనించండి. అంతేకాదు దాని బలమును బట్టి దేవుని బిడ్డలారా రంకెలేస్తా ఉంటది. దాని బలమును బట్టి రంకెలేస్తా ఉంటది. శక్తి కొలది పరిగెత్తిద్ది, దాని బలమును బట్టి రంకెలేస్తా ఉంటది. దాన్ని అదుపు చేయాలంటే మంచి తాడు చూసుకొని తలకు తగిలించి ఒక మంచి చెట్టు గాని ఒక పెద్ద కట్టుకోయి గాని చూసి దానికి గనక కట్టామనుకోండి అంత వేగంగా పరిగెత్తింది, బలమును బట్టి అంత రంకెలేసింది. దేవుని బిడ్డలారా ఎప్పుడైతే నువ్వు కట్టావో అప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి నిమ్మళించిద్దండి. అప్పుడు నిమ్మళించిద్ది. గమనించు ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు అదుపులోనికి వచ్చేది, అప్పుడు నీ స్వాధీనంలోనికి వచ్చేది. మానవుని మనస్సు కూడా క్రొవ్విన గిత్త లాంటిది ప్రియ దేవుని బిడ్డలారా. క్రొవ్విన గిత్త లాంటిది మానవుని మనస్సు కూడా. ఎలాంటిది అంటే క్రొవ్విన గిత్త తాడొదలగానే శక్తి కొలది పరిగెత్తినట్లుగా ప్రియ దేవుని బిడ్డలారా అన్నిటికంటే వేగముగా వెళ్ళగలిగింది మనసే. అందుకే ఒక సామెతగా ఒక మాట అంటారు, అన్నిటికంటే వేగవంతమైంది ఏంటి అంటే ఏమంటారో తెలుసా? మనసు అంట. ఏంటిదంట? ఆ గంటకి ప్రియ దేవుని బిడ్డలారా 1200-1500 కిలోమీటర్ల వేగంతో విమానం వెళ్ళింది. దానికంటే కూడా స్పీడ్ గా ఉంటది మనసు. హల్లెలూయా. దానికంటే కూడా అన్నిటికంటే వేగంగా వెళ్ళిద్ది. ఏంటిది? రెప్పపాటులో అమెరికాకి వెళ్ళిపోయింది, రెప్పపాటులో ఆఫ్రికాకి కూడా. అవునా కదా? ఎక్కడే ఉంటే అక్కడికి వెళ్తాం లేదా? రెప్పపాటులోనే అమెరికా వెళుతుంది, రెప్పపాటులోనే ఆఫ్రికా వెళ్ళింది. ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి, 7 ఖండాలు తిరిగి వచ్చింది ఒక రెప్పపాటులో. అంటే ఎంత స్పీడ్గా ఉంటుందో చూడండి మనస్సు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు ఏమంటాడంటే దీనిని అదుపు చేసుకోవాలి. క్రొవ్విన గిత్త బలమును బట్టి దేవుని బిడ్డలారా గంతులేసినట్లుగా విర్రవీగినట్లుగా మానవుని హృదయము కూడా రకరకాల ఆశల చేత, ఆలోచనల చేత, కోరికల చేత రంకెలేస్తా ఉంటది, రంకెలేసిద్ది. దాన్ని అలాగే విడిచిపెట్టేవనుకో చాలా నష్టపోతావు, చాలా ఇబ్బంది పడతావు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటాడు అంటే ఇదిగో నీ మనస్సు అనే నడుమును నీవు కట్టుకోవాలి. హల్లెలూయా. నీ మనస్సును కట్టుకోవాలి. ఎప్పుడైతే దాన్ని కడతావో అప్పుడు అది నీ అదుపులోనికి వచ్చింది, అప్పుడు అది అదుపు చేయబడిద్ది, అప్పుడు అది నీ స్వాధీనంలోనికి వచ్చింది. నీ మనస్సును కట్టుకోవాలంటున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనస్సును నీవు అదుపులో పెట్టుకోవాలి, మనస్సును స్వాధీనములో పెట్టుకోవాలి. లేదు నీ మనస్సును కట్టుకోలేకపోతే, మనస్సును అదుపులో పెట్టుకోలేకపోతే ఏం జరిగిద్దో తెలుసా? దేవుని బిడ్డలారా ఆ మనుష్యుడు నష్టపోతాడు, ఖచ్చితంగా నష్టపోతాడు.
ఎంతగా నష్టపోతాడో ఒక మాట చెప్పాడు సామెతల గ్రంథంలో. ఆ మాటను చదవండి. సామెతల గ్రంథం మనకు తెలిసిన వాక్యాలే గాని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 25వ వచనం, 25వ అధ్యాయం 28వ వచనం చదవండి. సామెతలు 25:28 త్వరగా. ప్రాకారము లేక, ఇదిగో ప్రాకారము లేక ఒక పురం పాడైపోయిందంట. అణుచుకోలేని వాడును అంతే. దేవుని బిడ్డలారా చూడండి, అక్కడ అంటాడు ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేనివాడు అంటే తన మనస్సును అదుపులో పెట్టుకోలేనివాడు అంటే తన మనస్సును కట్టుకోలేనివాడు కూడా పాడైన పురముతో సమానం అన్నాడండి. అక్కడ ఒక పురం ఉందంట. దేవుని బిడ్డలారా, అది ఎలా ఉంది అంటే పాడైపోయిందంట. ఎందుకని పాడైపోయింది అంటే వాక్యం అంతా ఉంది, ఇదిగో దానికి ప్రాకారము లేదు. ఏమి లేదంట? ప్రాకారము లేదు. దేవుని బిడ్డలారా, ప్రాకారము లేనప్పుడు ఏమవుతుందంటే పురాలు తొందరగా పాడైపోతాయి. ఎందుకంటే ప్రాకారము లేని పట్టణాల మీద శత్రువులు త్వరగా దాడి చేస్తారు, త్వరగా పట్టుకుంటారు, త్వరగా దాన్ని కొల్లబెడతారు, త్వరగా దాన్ని నాశనం చేస్తారు. అదే పట్టణానికి ప్రాకారం ఉంటే ఏ శత్రువు కూడా దాని దగ్గరికి రాలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువు వచ్చినా దాన్ని జయించడం కష్టం అవుతుంది. ఒకవేళ జయించాలని ప్రయత్నాలు చేసిన ప్రయత్నం విఫలమైపోతుంది. అంటే ప్రాకారం లేనప్పుడు పురం తొందరగా పాడైపోయింది. ప్రాకారము లేని పురము ఎలా పాడైపోయిందో తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అలా తొందరగా నశించిపోతాడు అని సామెతల గ్రంథంలో వాక్యం రాయబడింది. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నీ నడుమును కట్టుకోవాలి? ఎందుకు నడుమలేని మనస్సును కట్టుకోవాలి? ఎందుకు నీ మనస్సుని స్వాధీనంలో పెట్టుకోవాలి? ఎందుకు నీ మనస్సును అదుపులో పెట్టుకోవాలి? ఎందుకని నీ మనస్సును ప్రియ దేవుని బిడ్డ ఇదిగో నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవాలి అంటే లేఖనంలో రాయబడింది కదా, ఇదిగో నీ మనస్సును గనక నువ్వు అదుపులో పెట్టుకోలేకపోతే, మనస్సు అనే నీ నడుమును కట్టుకోలేకపోతే, ఇది చాలా వేగవంతమైంది, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయింది మనస్సు. చాలా చెడ్డది, రకరకాలుగా రెంకిలేస్తుంది మనస్సు. దాన్ని గనక నువ్వు కట్టుకోలేకపోతే పాడైన పురము మాదిరి ఇదిగో నీ బ్రతుకు కూడా పాడవుతుంది బిడ్డ అన్నట్లుగా ఈ పగలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు వాక్యం చెప్పడమే కాదు, దానికి కొన్ని నిదర్శనాలు కూడా వాక్యంలో ఉన్నాయి. ఎందుకంటే వాక్యం ఎప్పుడు నిరార్థకం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. దానియేలు గ్రంథంలో ఒక సంఘటన కనపడుతుంది. ఆ మాటను చదవండి. ఆ సంఘటన బట్టి ఆ కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. మనస్సును అణుచుకోలేకపోతే మానవుని జీవితం పాడవుతుంది. అందుకే ఇదిగో నీ మనస్సు అనే నువ్వు నడుము కట్టుకోవాలి అంటే దానిని అదుపులో పెట్టుకోవాలి అని చెప్పాడు దేవుడు. ఏ మాట చెప్పినా దేవుడు మనల్ని ప్రేమించే చెబుతాడు. మీరు ఒక ఆలోచన దేవునికి ఉండదు. హల్లెలూయా. నీ పిల్లలను గద్దించావంటే, నీ పిల్లలను ఒక దెబ్బ కొట్టావంటే వేరే ఒకటే ఆలోచన ఏంటో తెలుసు, వాళ్ళు బాగుండాలి. హల్లెలూయా. అవునా కాదా? ఒకటే ఆలోచన ఏంటంటే వాళ్ళు బాగుండాలి. ఒకటే ఆలోచన ఏంటంటే చెప్పిన మాట వాళ్ళు వినాలి. ఒకటే ఆలోచన వాళ్ళ జీవితాలు బాగుండాలి ఆలోచన, అంతే, మరొకటి ఏముండదు. చూడండి దానియేలు గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా 5వ అధ్యాయం 22వ వచనాన్ని చదివి ఆ మాటలు ఆ ధ్యానం చేద్దాం. చూడండి 22 నుంచి చదువు తల్లి. బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. బెల్షస్సరు ఎలా ఉన్నాడు అంటే తన మనస్సును అణుచుకోలేని వాడుగా ఉన్నాడంట. తన మనస్సును అదుపు చేసుకోలేని వాడుగా ఉన్నాడు.
మనస్సు అనే తన నడుమును కట్టుకోని వాడుగా ఉన్నాడు. దానికి ముందన్నాడు, ఇదిగో బెల్షస్సరు, ఈ సంగతులన్నీ నీకు తెలుసు కూడా. ఏ సంగతులు? ఏ సంగతులు అంటే తన తండ్రి కాలంలో జరిగిన సంగతులు దానియేలు అక్కడ వివరించుకుంటా వచ్చాడు. దానియేలే మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ. దానియేలు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ తండ్రి కాలంలో ఇలా జరిగింది, ఈ సంగతులన్నీ నీకు తెలుసు, అయినా నీ మనస్సును వంచుకోలేకపోయావు. ఏం జరిగింది తండ్రి కాలంలో? దేవుని బిడ్డలారా గమనించండి. బెల్షస్సరు తండ్రి నెబుకద్నెజరు. దేవుడు నెబుకద్నెజరుని జ్ఞాపకం చేసుకొని మహాదశనిచ్చాడంట. ఏమిచ్చాడంట? నీ దశ తిరిగిందిరో అంటాం చూసావా, అట్లా ఇచ్చాడనమాట. అంటారు కదా పెద్దోళ్ళు, వీడి దశ తిరిగిందిరో. మహాదశనిచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, ప్రభావాన్ని ఇచ్చాడంట. అంతటి మహాదశను దేవుడు అతనికి ఇవ్వడాన్ని బట్టి ఈ నెబుకద్నెజరు ఎవరిని గొప్ప చేయాలో వాడిని గొప్ప చేశాడంట, ఎవరిని పడగొట్టాలో వాడిని పడగొట్టాడంట, ఎవరిని గెలవాలనుకున్నాడో వాడిని గెలిచాడంట, ఎవరిని నిలబెట్టాలనుకున్నాడో వాడిని నిలబెట్టాడంటే తిరుగులేని వాడుగా ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. సకల రాజ్యాల ప్రజలు వచ్చి దేవుని బిడ్డలారా ఆ నెబుకద్నెజరుకి లోబడ్డారు అని వాక్యములోనే రాయబడింది. ఇదంతా దేని వల్ల కలిగింది అంటే అదంతా దేవుడే నెబుకద్నెజరుకి ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ నెబుకద్నెజరు అంట తన మనస్సునందు అతిశయించి హృదయాన్ని కఠినపరుచుకొని ప్రియ దేవుని బిడ్డలారా దుర్మార్గంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడంట. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, దేవుని బిడ్డలారా అతను కలిగినటువంటి ఆ మహాదశను తీసివేయగా అడవిగాడిద వంటి మనసు అతనికి వచ్చిందంట. 2 కాళ్ళతో నడవలసిన వాడు చేతులు కూడా మోపి గాడిదలాగా నడుస్తా ఉన్నాడు. ఆ పట్టణంలో ఉన్న ప్రజలంతా కూడా అతన్ని తరిమివేయగా అరణ్యములోనికి వెళ్ళిపోయి అడవి జంతువులతో పాటు కొంతకాలం గడపాల్సి వచ్చింది. ఆకాశం మంచుకు తడిచేవాడు, వర్షాలకు తడిచేవాడు, ఎండకి ఎండేవాడు. అతడు కూడా జంతువులు ఒక జంతువుగా మారిపోయాడు. ఎవరు అంటే దేవుని బిడ్డలారా నెబుకద్నెజరు. రాజ్యాన్ని పరిపాలించి రాజ్యాలను కొల్లగొట్టినటువంటి మహాచక్రవర్తి నెబుకద్నెజరు. మానవుల రాజ్యం మీద దేవుడి అధికారిగా ఉన్నాడు. ఒకరిని హెచ్చించేవాడు ఆయనే, ఒకరిని పడగొట్టేవాడు ఆయనే. మన వలన ఏమీ కలగలేదని ఎప్పుడైతే అతనికి మనస్సు కలిగిందో అప్పుడు మరలా దేవుడు అతన్ని విడిపించి ఆ అడవి గాడిద వంటి మనస్సును తీసివేసి అరణ్యములో నుంచి తీసుకొచ్చి మరలా సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. హల్లెలూయా. ఈ సంగతులన్నీ కూడా ఎవరికి తెలుసు అంటే పక్కనే ఉన్న కొడుకు తెలుసు. ఎవరికి తెలుసు ఈ సంగతులన్నీ? మహాదశనిచ్చింది దేవుడే, రాజ్యాన్ని ఇచ్చింది దేవుడే, ఘనతనిచ్చింది దేవుడే, ప్రభావాన్ని ఇచ్చింది దేవుడే, సకల రాజ్యాలను అప్పగించింది దేవుడే. దేవుడే మహాదశని ఇవ్వడాన్ని బట్టి నా తండ్రి ఎక్కడికి పోయినా జయం కలిగింది. కానీ నా తండ్రి అది ఆలోచించకుండా మనస్సును అతిశయించి ఇదిగో ఇంతటి శిక్షణ కూడా తెచ్చుకున్నాడు. అడవి గాడిదల మధ్య కొంతకాలం గడిపాడు. మరలా అతని మనస్సు మారగా మరలా దేవుడు అతనికి సింహాసనం ఇచ్చాడు అని ఈ సంగతి అంతా ఎవరికి తెలుసు అంట? కొడుక్కి తెలుసు, బెల్షస్సరుకి తెలుసు. ఇదంతా కూడా అతనికి తెలుసు. అతనికి తెలిసి కూడా ఇతడేం చేశాడో తెలుసండి. ప్రియ దేవుని బిడ్డలారా తన మనస్సును అణుచుకోలేకపోయాడంటండి. ఎంత తెలిసి కూడా తన మనస్సును స్వాధీనములో పెట్టుకోలేకపోయాడు. నేను ముందే చెప్పాను, మానవుని మనస్సు అనేది ప్రియ దేవుని బిడ్డలారా పరుగులెత్తుతా ఉంటది. మానవుని మనస్సు అనేది విచ్చలవిడిగా రంకిలేస్తా ఉంటది రకరకాల ఆశలు, ఆలోచనలు, కోరికల చేత. బెల్షస్సరు రాజు అయి ఉన్నాడేమో, తండ్రి తర్వాత రాజుగా మారాడేమో. అతని మనస్సు కూడా ప్రియ దేవుని బిడ్డలారా రకరకాలుగా రంకిలేస్తా ఉంది. ఓ రోజున పెద్ద ఫంక్షన్ పెట్టాడంట.
అధిపతులను పిలిచాడంట, సామంత రాజులను పిలిచాడంట, అతనికి రాణువారులు అంటే భార్యలు ఉన్నారు, భార్యలను పిలిచాడు, ఉపపత్నులు కూడా ఉన్నారు, ఉపపత్నులను కూడా పిలుచుకున్నాడు. విందు జరుగుతా ఉంది, తింటా ఉన్నారు, ద్రాక్షారసం తాగుతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, మానవుని మనస్సులో ఆలోచనలు, ఆశలు, కోరికలు రంకిలేస్తా ఉంటాయి. ఇతని మనస్సులో కూడా ఆలోచనలు కలుగుతా ఉన్నాయి, విచిత్రమైన ఆశలు పుడతా ఉన్నాయి, విచిత్రమైన కోరికలు రంకిలేస్తున్నాయి. ఏంటి అంటే ఇదిగో నీ తండ్రి అయిన నెబుకద్నెజరు యోధా దేశం మీదకి వెళ్ళినప్పుడు, దాన్ని జయించినప్పుడు దేవుని మందిరంలో బంగారు ఉపకరణాలు, వెండి ఉపకరణాలు ఉన్నాయి, దేవుని పని జరిగించేవి. అవన్నీ కూడా దేవుని మందిరంలో బంగారు వెండి ఉపకరణాలు ఉన్నాయి, దేవుని పని జరిగించేవి. వీళ్ళ తండ్రి ఆ రోజుల్లో యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతాన్ని జయించినప్పుడు ఆ వెండి బంగారు ఉపకరణాలు, పాత్రలు దేవుని మందిరంలో నుంచి తెచ్చి జాగ్రత్తగా దాచిపెట్టాడు అన్నమాట. సందీప్ బాబు జాగ్రత్తగా దాచిపెట్టాడు. ఇప్పుడు ఇతని మనస్సులో ఆలోచనలు కలుగుతున్నాయి. ఏమని ఆలోచనలు అంటే, అది ఎప్పుడు చూసినా నా ఇంట్లో ఉన్న వెండి బంగారు పాత్రలతోనే నేను ద్రాక్షరసం తాగుతున్నాను. యోధా దేవుడైనటువంటి యెరూషలేము మందిరములో నుంచి తెచ్చినటువంటి ఆ పాత్రలు ఉన్నాయి కదా, దేవుని మందిరములో నుంచి తెచ్చిన పాత్రలు, దేవుని మందిరములో వాడే పాత్రలై, దేవుని పని కోసం ప్రతిష్ఠించబడిన పాత్రలు, దేవుని పని కోసమే నియమించబడిన పాత్రలు, వాటిని తెచ్చి వాటిల్లో ద్రాక్షారసం పోసి తాగితే అసలు ఎట్టా ఉంటుందో చూద్దాం అనుకున్నాడంట. అంటే ఈ కోరిక చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఆడికి కావాలనుకుంటే ఇంకో 2 బంగారు పాత్రలు చేపించుకోవచ్చుగా, అవునా కదా? ఇంకో 4 చేపించుకోవచ్చుగా, రాజే కదా, చేపించుకోవచ్చా లేదా? అరే ఎప్పుడు తాగి పాత్రలు చూస్తే బోరు కొట్టింది, కొంచెం విచిత్రంగా ఉండే, కొత్తవి చేయండి అంటే చేయరా, చేస్తారు లేదా? వీడికి విచిత్రమైన కోరిక పుట్టింది. ఏంటో తెలుసా? ఏంటంటే యెరూషలేములో దేవుని మందిరంలో వాడే పాత్రలు మా తండ్రి తెచ్చి జాగ్రత్త పెట్టాడు కాబట్టి ఆ వెండి బంగారు పాత్రలు బయటికి తెప్పించి, అవి దేవునికి సంబంధించినవి, దేవుడు ప్రతిష్ఠించినవి, దేవుని మందిరంలో ఉండాలని ఇదిగో ఒక సేవకుని చేత ప్రతిష్ఠించబడిన వస్తువులు వాటిని తీసుకొని వచ్చి వాటిల్లో ద్రాక్షరసం పోసుకొని మేమంతా తాగితే అసలు ఎట్లా ఉంటుందో చూడాలనుకున్నాడు. విచిత్రమైన కోరిక హృదయంలో కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మనసును అణుచుకున్నవాడు కాదతను, ఆ కోరికను విరమించుకున్నవాడు కాదతను. విచిత్రమైన కోరికలు వెర్రి తలల వలె హృదయంలో కలుగుతా ఉంటే ఆ మనస్సును అదుపులో పెట్టుకొని, స్వాధీనం ఉంచుకొని, అణుచుకొని, ఒక దైవికమైన భయము కలిగిన వాడు కాదు బెల్షస్సరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎమ్మటే పని వారిని పిలిచాడు. ఎప్పుడైతే హృదయంలో కోరిక పుట్టిందో, ఆలోచన పుట్టిందో, ఎమ్మటే పని వారిని పిలిచాడు. పని వారిని పిలిచి, బాయ్, మన ధనాగారంలో దాచిపెట్టున్నటువంటి యెరూషలేము నుంచి తెచ్చినటువంటి ఆ మందిరం ఆభరణాలు ఉన్నాయి కదా, పాత్రలు ఉన్నాయి కదా, వెండి బంగారు పాత్రలు, వాటిని తీసుకొని రండి అనగానే ఆ పనులు పరుగునెళ్ళి ఆ వెండి బంగారు పాత్రలన్నీ కూడా శుభ్రం చేసి, శుభ్రంగా తుడిచి, నీటిగా తీసుకొచ్చి రాజు ముందు పెట్టారండి. అక్కడ ఉన్న వారితో సెలవిచ్చాడు, వాటిలో ద్రాక్షారసం పోయిండ్రా, వీటిల్లో దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో దేవుని పని కోసం వాడబడే పాత్రల్లో రాజు, ప్రియ దేవుని బిడ్డలారా, ద్రాక్షారసం పోసుకొని తాగడానికి ఇష్టపడుతున్నాడు. అనగానే వాళ్ళు ద్రాక్షారసం పోసారు. వాటిల్లో అవి పరిశుద్ధమైన పాత్రలు, దేవుని మందిరంలో వాడబడే పాత్రలు, దేవుని పని కోసం వాడబడే పాత్రలు. అవి నీకోసం నియమించబడినవి కాదు, నీకోసం తయారు చేయబడినవి కాదయి, దేవుని కోసమే సిద్ధపరచబడినవి. హల్లెలూయా. ద్రాక్షారసం పోసారు. ఆ ద్రాక్షారసం పోయగానే ఆ పాత్ర అతను కూడా తీసుకున్నాడు, పక్కనున్న రాణులకు అందించాడు, ఉపపత్నులకు కూడా ఇచ్చాడంట. చూడండి, ఉపపత్నులకు కూడా ఇచ్చాడు. ఉపపత్నులు అంటే భార్య కాకుండా వేరే స్త్రీ. దేవుని పరిశుద్ధమైన పాత్రలో వాళ్ళు ద్రాక్షారసం పోసుకొని తాగుతూ ఆ విగ్రహాలకు మొక్కుతా ఉన్నారంట. అవన్నీ ఉన్నాయి వాక్యంలోనే, ఇవన్నీ రాతితో చేయబడిన
ఆ కర్రతో చేయబడిన దేవుని బిడ్డలారా ఆ విగ్రహాలకు మొక్కుతున్నారంట. దేవుని పరిశుద్ధమైన పాత్రల్లో ద్రాక్షారసం పోసుకొని తాగుతూ విగ్రహాలకు మొక్కుతున్నారు. ఎందుకు వచ్చింది? ఎవరిలో కలిగింది ఆలోచన అంటే బెల్షస్సరులో కలిగింది. విచిత్రమైన ఆలోచన కలిగింది, విచిత్రమైన కోరిక పుట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన దేవుని పాత్రలను అపవిత్రపరచడానికి ఇష్టపడ్డాడు, అపవిత్రపరుస్తా ఉన్నాడు. భయంకరమైన శాపం ప్రియ దేవుని బిడ్డలారా బెల్షస్సరు మీదకి వచ్చినట్లుగా లేఖనములో మనం చదువుతాం. దేవుని పాత్రలు, పరిశుద్ధమైన పాత్రలో నువ్వు అపవిత్రపరచడానికి వీల్లేదు, అపవిత్రపరచకూడదు కూడా. ప్రియ దేవుని బిడ్డలారా మనస్సును అణుచుకోలేకపోయాడంట. దేవుని గొప్పతనం తెలియదా? దేవుని మహిమ తెలియదా? దేవుని అధికారం తెలియదా? దేవుని పరిశుద్ధత తెలియదా? అవి దేవుని పాత్రలని తెలియవా? తన తండ్రి కాలంలో ఏం జరిగిందో కూడా అతనికి తెలియదంటే అన్ని తెలుసండి. తెలిసి కూడా మనస్సును అణుచుకోలేని వాడుగా బెల్షస్సరు మనకు కనపడతాడు. కొన్నిసార్లు నిజంగానే మనిషి అన్ని తెలిసి కూడా ప్రియ దేవుని బిడ్డలారా అవిధేయుడైపోతా ఉన్నాడు. కొన్నిసార్లు అన్ని తెలిసి కూడా కొన్నిసార్లు మార్గం తప్పిపోతున్నాడు. అన్ని తెలిసి కూడా ప్రియ దేవుని బిడ్డలారా కొన్నిసార్లు అపవిత్రతను కలగజేసుకుంటా ఉన్నాడు. తండ్రి కాలంలో తండ్రి ఎంత శాపానికి గురయ్యాడో తెలుసు, తెలిసి కూడా మనస్సును అణుచుకోలేనివాడు. దేవుని ఎదుట అవిధేయులైతే ఎంత శాపం వచ్చిందో, అది ఎంత భయంకరంగా ఉంటుందో, అది ఎంత ఇబ్బంది కలిగిందో తెలుసు బెల్షస్సరుకి. దానికి తన తండ్రి ఒక నిదర్శనంగా కనపడతా ఉన్నాడు. కానీ మనసును అనుకోలేదు. కొన్నిసార్లు తెలిసే మనుషుడు తప్పు చేస్తా ఉన్నాడు, తెలిసే కొన్నిసార్లు మనుషుడు అవిధేయుడైపోతా ఉన్నాడు, తెలిసే కొన్నిసార్లు మనిషి పడిపోతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా తెలిసే మనిషి కొన్నిసార్లు లేనిపోని ఒక శ్రమను తెచ్చిపెట్టుకుంటా ఉన్నాడు. కారణం ఏంటంటే మనసును అణుచుకోలేకపోతా ఉన్నాడు మనిషి. సంఖ్యాకాండములో కూడా ఇట్లాంటి మాట మనకు ఒకటి కనపడుతుంది. భయంకరమైన తెగులు ఇశ్రాయేలు ప్రజల్లో దిగి ఉండగా 24,000 మంది ఆ తెగులు చేత వారు చేసిన పాపమును బట్టి తెగులు చేత మరణించి ఉండగా ప్రియ దేవుని బిడ్డలారా ఎవరి గుడారం దగ్గర వాళ్ళు కన్నీరు మున్నీరు ఏడుస్తూ ఉండగా గోల వినపడతా ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా వారి మధ్యలో ఒక యవనస్తుడు లేచి ఇదిగో తప్పు చేయడానికి బయలుదేరి వెళతా ఉన్నాడంట. కళ్ళ ఎదుటే చేసిన పాపమును బట్టి అంతమంది చనిపోతే అన్ని కుటుంబాలు రోధిస్తా ఉంటే చివరికి మోషే అహరోను కూడా ఏడుస్తా ఉన్నారంటండి. జరిగినటువంటి పరిస్థితిని బట్టి అంతా చూస్తూనే కళ్ళతో చూస్తూనే ప్రియ దేవుని బిడ్డలారా తన అవిధేయతను సరిచేసుకోపోగా తన లోపాన్ని విడిచిపెట్టకపోగా ప్రియ దేవుని బిడ్డలారా మరొక పాపం చేయడానికి బయలుదేరి వెళతా ఉన్నాడు. సంఖ్యాకాండంలో ఒక యవనస్తుడు. ఆ దినం అతడు మరణమైనట్లుగా లేఖనంలో మనం చూస్తాం. దేవుడు కొన్నిసార్లు మనల్ని జాగ్రత్త చేయడానికి కొన్ని సూచనలు కూడా చెబుతా ఉంటాడు, చూపిస్తా ఉంటాడు. కొన్ని సంఘటనలు మన కళ్ళ ముందుకు తీసుకొని వస్తా ఉంటాడు. ఇదిగో పరిస్థితి ఇలా అవడానికి కారణం ఇదే అన్నట్లుగా మనకు చెబుతా ఉంటాడు. కొన్ని సంకేతాలు మనకి ఇస్తా ఉంటాడు. కొన్నిసార్లు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని సంఘటనలు మన కళ్ళ ముందే పెడతా ఉంటాడు దేవుడు. ఇందుని బట్టి ఇలాగైపోయారు అని. అప్పుడు ఈ మనుషుడు తన మనస్సును అణుచుకోగలిగితే, జాగ్రత్తగా ఉండగలిగితే, మనసును అణుచుకోని ఒక దైవికమైన భయముతో గడపగలిగితే ప్రియ దేవుని బిడలారా నిజంగా మనుషుడు ధన్యుడు. హల్లెలూయా. ఎవడంట? శ్రేష్ఠుడు అని రాయబడింది. తర్వాత చూద్దాం ఆ మాట. సామెతల్లోనే ఉంటుంది ఆ మాట, శ్రేష్ఠుడు అని. ప్రియ దేవుని బిడ్డలారా తన తండ్రి కాలంలో జరిగింది తెలిసి కూడా బెల్షస్సరు ప్రియ దేవుని బిడ్డలారా మనస్సును అణుచుకోలేని వాడై ఆ పనులన్నీ చేయడం మొదలు పెట్టాడు.
పరిశుద్ధమైన పాత్రలు అపవిత్రపరిచాడు. దేవునికే వాడవలసిన వాటిని తాను త్రాగడమే కాకుండా వాళ్ళందరికీ ఇచ్చాడంట. వాటిని తాగుతూ జీవము కలిగిన దేవుని పాత్రలను పాడు చేస్తూ కర్ర రాయి అనేటువంటి విగ్రహాలకు మృకుబడులు చెబుతా ఉన్నాడంట. మనసును అణుచుకోలేకపోయాడు. ఎమ్మటే దేవుని ఉగ్రత దిగొచ్చింది. విందు జరుగుతానే ఉంది, తింటానే ఉన్నారు, ద్రాక్షరసం తాగుతానే ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒక అరచెయ్యి వచ్చి గోడ మీద రాస్తా ఉంది. హల్లెలూయా. దేవుడు కాదు వచ్చింది, ఒక అరచెయ్యి, ఒక ప్రకాశమానమైన వెలుగు. ఆ వెలుగులో ఒక అరచెయ్యి గోడ మీద రాస్తా ఉంది. ఏమి రాసిందో బెల్షస్సరుకి తెలియదు, అక్కడ ఉన్న వారికి ఎవరికి కూడా. ఎందుకంటే అది దేవదూతల భాష, మనుషులకు అర్థం కాదు. ఆ చెయ్యిని చూడగానే, అరచేతిని చూడగానే దేవుని బిడ్డలారా, మోకాళ్ళు పట్టు తప్పినాయి బెల్షస్సరుకి, నడుము కూడా పట్టు తప్పింది. ఒకసారి కృంగిపోయినట్టు అయిపోయాడు. ముఖం వికారంగా మారిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ఆ అరచేయి వచ్చి అక్కడ ఒక మాట రాసి అది వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, ఏం జరిగింది అర్థం కాలేదు. అక్కడ ఉన్న జ్ఞానులందరినీ పిలిపించాడు, ఆ దేశంలో ఉన్న వారిని. ఎవరిని పిలిపించినా గానీ ఆ మాట ఏంటో చెప్పలేకపోతున్నారు. ఆ రాయబడింది ఏంటో వాళ్ళకి ఏం అర్థం కావట్లా. అందరికి బెల్షస్సరు తల్లి వచ్చింది, నాయనా నువ్వు చింతించుమాక, నీ తండ్రి కాలము నుండి ఇప్పటి వరకు ఒక భక్తి కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, దేవదూతల ఆత్మ కలిగిన వాడు అతను. ఈ తండ్రికి ఏ కల వచ్చినా, ఏ క్లిష్టమైన పరిస్థితి వచ్చినా అతడే వాటికి భావాలు చెప్పేవాడు. అతని పేరు దానియేలు, పిలిపించు అతన్ని, ఈ మాట ఏంటో చెబుతాడు అని తల్లి చెప్పిందండి. అమ్మటే బెల్షస్సరు దానియేలుని పిలిపించాడు. దానియేలు లోపలికి వస్తే ఆ మాట చక్కగా చదివేశాడు. హల్లెలూయా. దేవదూతల భాష దానియేలుకి అర్థమవుతా ఉంది. ఎలాగో అంటే దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టి చదివాడు. ఆ మాట అంతా చదివి అప్పుడు ఈ సంఘటన అంతా చెబుతా ఉన్నాడు. ఏమని? రాజా, నీ తండ్రి కాలంలో నీ తండ్రికి జరిగింది తెలుసు నీకు, అయినా నీ మనసును అణుచుకోలేకపోయావు రాజా. ఇదిగో ఆ మాట ఏంటో తెలుసా? మెనే టెకెల్ ఆఫ్ అవర్ సేల్. మెనే అంటే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడు, లెక్క చూసి ముగించాడు. టేకేల్ అంటే త్రాసులో నిన్ను తూయిగా, ఇదిగో నీవు తేలిపోతివి. ఫెరేస్ అంటే దేవుని బిడ్డలారా, నీ రాజ్యాన్ని దేవుడు విభాగించి మాదియా పారసిక దేశానికి అప్పగించబోతా ఉన్నాడు. నీ ప్రభుత్వాన్ని లెక్క చూశాడు, త్రాసులో తేలిపోయావు, నీ రాజ్యాన్ని దేవుడు వేరే ఒకరికి ఇస్తా ఉన్నాడు అని చెప్పాడండి. ఆ రాత్రే ప్రియ దేవుని బిడ్డలారా, మాదియా పారసిక రాజు అయినటువంటి కోరేషు దండెత్తొచ్చి ఆ రాత్రే బెల్షస్సరుని పడగొట్టి ఆ రాజ్యాన్ని పట్టుకొని సింహాసనం మీద కూర్చున్నాడు. హల్లెలూయా. 27 బెల్షస్సరు మనస్సును అణుచుకోలేకపోవడాన్ని బట్టి పాడైపోయాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, చివరికి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్క మాటే చెబుతాడు, దానిలో గొప్ప ఆలోచన ఉంటది. నీ నడుమును కట్టుకోవాలి కంతే. ఎందుకు కట్టుకోవాలి? కట్టుకోకపోతే ఏమైంది? మనస్సు అనే నీ నడుమును కట్టుకోవాలి అంటే నీ మనస్సును అణుచుకోవాలి, నీ మనస్సుని స్వాధీనంలో పెట్టుకోవాలి, నీ మనస్సు నువ్వు అదుపులో పెట్టుకోవాలి. కట్టుకోవడం అంటే, కట్టుకోపోతే ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. అంటే మనస్సును కట్టుకోలేకపోతే దేవుని బిడ్డ, ప్రాకారం లేని పురము పాడైపోయినట్లు మనస్సును అణుచుకోలేని వాడు కూడా పాడైపోతాడు. బెల్షస్సరు సింహాసనాన్ని, రాజ్యాన్ని కోల్పోయి చివరికి ప్రాణాన్ని కోల్పోయిన వాడుగా మనకు కనపడుతున్నాడు. అంటే మనసును అణుచుకోలేకపోతే, మనసును కట్టుకోలేకపోతే, మనసును స్వాధీనంలో పెట్టుకోలేకపోతే ప్రియ దేవుని బిడ్డ, మానవుని జీవితం కష్టాల బాట పడింది, నష్టాల బాట పట్టింది. కొన్నిసార్లు మానవుని జీవితం నశించిపోయే అవకాశం కూడా లేకపోలేదు. హల్లెలూయా.
అదే మనస్సును కట్టుకోగలిగితే, ఒక మంచి మాట ఉంది, తెలిసిన వాక్యమే కానీ సందర్భాన్ని బట్టి ఆ మాటను చూసి వాక్యాన్ని ముగించుకుందాం. నీ మనస్సును కట్టుకోగలిగితే అంటే అణుచుకోగలిగితే, స్వాధీనమందు ఉంచుకోగలిగితే, అదుపు చేసుకోగలిగితే మానవుని మనసు పరుగులెత్తిద్ది, రంకెలేస్తా ఉంటది. దాన్ని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు కాబట్టి, చూస్తున్న దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆలకించే దేవుడు ఉన్నాడు కాబట్టి, ఒకరోజు దేవుడు లెక్క చూస్తాడు కాబట్టి రాజులనే విడిచిపెట్టలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, రాజ్యాలను పరిపాలించే రాజుల విషయంలోనే లెక్క చూసాడంట. ఆయన త్రాసులో తూసాడంట. త్రాసు అంటే కాటాలో దూసాడంట దేవుడు. రాజులనే విడిచిపెట్టలా. ఏ మనిషిని కూడా దేవుడు విడిచిపెట్టడు. మనసును అణుచుకోగలిగితే, ఒక మంచి మాట ఉంది, ఆ మాటను చూసి వాక్యాన్ని ముగిద్దాం. ఆ తెలిసిన మాటలే ప్రియ దేవుని బిడ్డలారా. ఋతు గ్రంథంలో ఒక మంచి మాట, ఋతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెనను నిందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకము, నీవు చెప్పినదంతయు నీవు చేసేదను, నీవు యోగ్యురాలు అని నా జనులందరూ కూడా ఎరుగుదురు. హల్లెలూయా. బోయాజు పలుకుతున్న మాటలు అవన్నీ కూడా ఋతుతో ప్రియ దేవుని బిడ్డలారా. ఎలాంటిది ఋతు అంటే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఎలాంటిది అంటే కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తుల్ని వెంబడించలేదు. భర్తను పోగొట్టుకున్న స్థితిలో ఉంది. మోయాబీయురాలు అంటే ఒక అన్యజనురాలు దేవుని ప్రజల మధ్యకి వచ్చింది. దేవుని ప్రజలతో నివాసం ఉంటా ఉంది. అప్పటికే భర్తను పోగొట్టుకుంది. యవనస్తురాలు, రుద్రాలు కాదు, యవనస్తురాలిమే. జీవము కలిగిన దేవుని ప్రజల మధ్యలోనికి వచ్చింది. ఎందుకంటే అప్పటికి భర్త చనిపోయడం లేఖనంలో రాయబడతా ఉంది. ఎలా ఉంది యవనస్తుల మధ్య, దేవుని ప్రజల మధ్య యవన కాలంలో ఉన్నామే, భర్తను పోగొట్టుకున్నామే. ఎలా జీవిస్తా ఉంది అంటే కొద్ది వారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను వెంబడించలేదంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటావా? యవనస్తులు ఎలా ఉన్నారో లోకంలో మనకు తెలుసు. యవనస్తులు ఎలా ఉంటున్నారో కూడా మనకు తెలుసు. దేవుని బిడ్డలారా, విచ్చలవిడితనాన్ని యవనస్తులు కలిగి ఉంటున్నారు. విచ్చలవిడితనంగా యవనస్తులు బ్రతుకుతా ఉన్నారు. నిజంగానే వారు మనస్సు పరుగులెత్తుతున్న దానిని బట్టి వారు కూడా పరుగులెత్తుతున్నారు. వారు హృదయం రంకులేస్తున్న దానిని బట్టి యవనస్తులు ప్రియ దేవుని బిడ్డలారా రకరకాల ఆశలు, ఆలోచనలు, కోరికల చేత ప్రియ దేవుని బిడ్డలారా కొన్ని చోట్ల విచ్చలవిడిగానే బ్రతుకుతానే ఉన్నారు. వారందరినీ చూస్తా ఉంది కానీ వారిలో ఏ యవనస్తుని గాని ఏ యవన స్త్రీని గాని వెంబడించలేదంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరామే? హల్లెలూయా. ఎవరిని వెంబడించలేదు. ఈ యవనస్తురాలు కాదా? వయసులో ఉన్న స్త్రీ కాదా? భర్తను పోగొట్టుకున్న స్త్రీనే కదా. ఈమె కూడా మనిషే కదా. ఈమె కూడా శరీరముతో ఉంది కదా. శరీరముతో ఉన్న ప్రతి మనిషికి శరీర సంబంధమైన కోరికలు ఖచ్చితంగా కలుగుతాయి. తన మనస్సును అణుచుకుంది. హల్లెలూయా. మనస్సును అణుచుకుంది. జీవము కలిగిన దేవుని ప్రజల మధ్య ఉన్నాను. ఆయన కనుదృష్టి నన్ను చూస్తా ఉంది. మనస్సును అణుచుకుందండి. కలిగే ప్రతి ఆలోచన అణుచుకుంది. మనస్సును అణుచుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, తన హృదయములు అదుపులో పెట్టుకుని తన మనస్సును. బోయజ్ అంటాడు, దేవుని చేత నీవు దీవెన నొందిన దానవు. హల్లెలూయా.
నీ మనస్సు నువ్వు కట్టుకోగలిగితే, నీ నడుము నువ్వు కట్టుకోగలిగితే దేవుని చేత నీవు దీవెన నొందుతావు. వాస్తవం, దేవుని చేత దీవెన నొందుతావు. మనస్సును అణుచుకోలేని బెల్షస్సరు పాడైపోయాడు. తన మనస్సును అణుచుకొని అదుపులో పెట్టుకొని తన మనస్సు అనే నడుమును కట్టుకున్నటువంటి రూతు మాత్రం దేవుని చేత దీవెన నొందింది. హల్లెలూయా. ఎంతగా దీవించబడిందో కూడా మనకు తెలుసు. ఆ మాట ఇంక మళ్ళీ చెప్పాల్సిన పని ఏమి లేదు. ఎంతగా దీవించబడిందో తెలుసు. నువ్వు యోగ్యురాలవు అంటాడు. అవును, దీవించబడడానికి యోగ్యుడుగా మారుతావు, యోగ్యురాలుగా మారుతావు. మనసు నడుచుకుంటావు. ఆశీర్వాదానికి యోగ్యుడుగా మారుతావు, మేలు పొందడానికి యోగ్యుడుగా మారుతావు, దేవుని చేత కార్యములు పొందడానికి యోగ్యుడుగా యోగ్యురాలుగా నువ్వు మార్చబడతావు. మనసు నడుచుకోగలిగితే. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మాకు దగ్గరలో జరిగినటువంటి సంఘటన, దగ్గర ఆ మనిషికి ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 50 సంవత్సరాలు ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, 50 సంవత్సరాలు ఉంటాయి. ప్రార్థనకి వెళ్ళే వ్యక్తి, కానీ అతనిలో ఒక బలహీనత ఉంది. అతని కంటే పెద్దోళ్ళు ఉంటారు కదా, అది పెద్ద వయసు కలిగిన వాళ్ళు. ఒక రోజున ఆ తల్లి అంది, ఆమెకి దాదాపుగా ఒక 65-70 సంవత్సరాలు ఉంటే, మంచి భక్తి కలిగిన తల్లి ఆమె. అందు దగ్గరికి పిలిచి, అరే నాయనా, దగ్గర నీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతా ఉన్నాయి, 50 సంవత్సరాలు వచ్చినాయి నీకు, ఎందుకురా నువ్వు కూడా ప్రార్థనకు వస్తున్నావు, ఎందుకురా ఇట్లాంటి పనులు చేస్తున్నావు, మందిరానికి వస్తున్నావు కదరా, నీకంటే మేము వెనకాలే నమ్ముకున్నాం కదరా దేవుడిని, ఎందుకురా అట్లాంటి వదిలిపెట్టి అంటే, ఆ మనిషి అన్నాడంట, ఎందుకంటే ఆ తల్లి నాతో చెప్పిన మాట నేను చాలా బాధపడ్డాను. ఆ మాటని పినా ఏం చేయనే, ఉడుకు రక్తంగా అన్నాడంట. ఎన్ని సంవత్సరాలు వాడికి ఉడుకు రక్తం అంట? రూతుకి అంత వయసు లేదండి. ఎన్ని సంవత్సరాలంట? అబద్ధం చెప్పలా, నేను నిజమే చెబుతున్నా, అబద్ధం చెప్పాల్సిన పని కూడా నాకు లేదు, వాస్తవం ఇది. ఏమన్నాడంట? ఎన్ని సంవత్సరాలు వాడికి ఉడికి రక్తం? నాకు తెలిసి రూతుకి మావుంటే 30 ఉంటాయి అనుకుందాం మనలో మన మాట. 50 సంవత్సరాలు వాడిదే ఉడికి రక్తం అయితే మరి 30 సంవత్సరాల మనిషికి మరిగిపోతున్న రక్తం అనుకోవాలా? అంటే 50 సంవత్సరాల వయసుడికి అంత ఆలోచనలు కలుగుతావంటే, భర్తను పోగొట్టుకుని యవన కాలంలో ఉన్న రూతు నిజంగా తన మనస్సును ఎంత అణుచుకుంది అని ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎంత అదుపులో పెట్టుకుంది తన తలంపులను, ఆలోచనను. తన మనస్సు అనే నడుమును ఎంతగా కట్టుకోగలిగితే అన్య జనురాలు అంత సాక్ష్యం పొందింది, దేవుని చేత దీవెన నొందింది. సాక్ష్యమే కాదు, దేవుని చేత దీవెన నొందింది. హల్లెలూయా. దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే, మానవుని మనస్సు పరుగులెత్తింది. వాస్తవం అది. కురుబిన దూడ రంకిలేసినట్లుగా రకరకాల ఆశల ఆలోచన చేత మనస్సు రంకిలేస్తుంది. నువ్వు దేవుని దీవెన అందాలంటే, దేవుని దీవెనకు యోగ్యుడిగా యోగ్యురాలుగా ఎంచబడాలంటే, దేవుడు మేలు చేస్తున్నప్పుడు ఈ మేలు పొందడానికి నేను యోగ్యురాలునని నువ్వు ఎంచబడాలంటే, ఈ కార్యానికి నేను అర్హురాలునని ఎంచబడాలంటే మనసును కట్టుకోవాలి. కంతే, మనసును కట్టుకోవాలి.
రూతునే కాదు, అంతకంటే ఎక్కువగానే మనల్ని దీవిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, కుదిరితే వచ్చేవారు వాటిని చూద్దాం. అంటే మనస్సును కట్టుకున్నావు, కట్టుకున్న మనస్సును అలాగే ఉంచితే ఇబ్బంది. దాన్ని ఏం చేయాలి, మనస్సును కట్టుకున్నాక దాన్ని ఏం చేయాలనేది కూడా వచ్చేవారు సమయాన్ని బట్టి నేర్చుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం ప్రభు దగ్గర, మోకరించి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయనా, చెప్పబడిన మాటలను బట్టి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవానికి వందనాలు. నిఘనమైన శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు. నాతోనూ మాతోనూ మీరు మాట్లాడారు, ఒకరితో కాదయ్యా, మా అందరితో మీరు మాట్లాడారు. ఎందుకంటే మీరు మమ్మల్ని ప్రేమించారు, అందును బట్టి స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఇదిగో మీ నడుములు కట్టుకొని ఉండుడి అన్నారు. మనస్సు అనే నడుమును కట్టుకోమని అంటే మనస్సును మేము స్వాధీనం ఉంచుకోవాలి, మనస్సును అణుచుకోవాలి, మనస్సును అదుపులో పెట్టుకోవాలన్నారు. అలా పెట్టుకోక బెల్షస్సర్ పాడైపోయాడయ్యా నాయనా. మనస్సును అణుచుకోగలిగినటువంటి రూతు దీవించబడింది, యోగ్యురాలుగా ఎంచబడింది, దీవెనలు పొందింది. దేవానికి స్తోత్రాలు. దావీదు తండ్రికి తల్లిగా మారింది, దావీదు తండ్రికి తల్లిగా మారింది. దావీదు కుమారులుగా నువ్వు ఎంచబడ్డావు ప్రభువా. నిజంగా ఎంత దీవెనకు పాత్రురాలుగా ఆమెను మార్చావయ్యా రూతుని. ఈ మాటలు కూడి ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలో నాటి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.